ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో మేడం ఎక్కువగా మనం చూస్తున్న సమస్యలు 14-15 ఏళ్ళ పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. 17 ఏళ్ళు వచ్చిన పెద్ద పెద్ద క్రైమ్లు మనం ఊహించనివి, మనం అసలు మన ఊహకి మన ఆలోచనలకి అందనటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారు. మనం న్యూస్లో చూస్తున్నాం. దానికి పునాది మొదటి నుంచి పడుతుందంటారా, లేకపోతే అప్పటికప్పుడు జరిగిన సరౌండింగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్? జనరల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇన్ఫ్లుయెన్సెస్ అండి అవన్నీ. అంటే ఆ హార్మోన్ డెవలప్మెంట్ వల్ల క్షణావేశాలు ఉంటాయి బాడీలో. బాగా క్రైమ్ చూసేవాడికి చేసేయాలనిపిస్తుంది. డ్రగ్స్ తీసుకుంటున్న ఒక సిరీస్ అంతా చూసినవాడు కంపల్సరీగా డ్రగ్ ట్రై చేయాలనిపిస్తుంది. 10 సీనుల్లో ఆల్కహాలు ఫ్యాషనబుల్గా హీరో తాగితే ఆ యూత్కి తాగాలనిపిస్తుంది. కాబట్టి ఎలా పెరిగామో ఏంటి అనేది ఉంటుంది, కానీ ప్రభావం మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. చుట్టూ ఏం చూస్తున్నాము, ఎవరితో తిరుగుతున్నాము. అందుకే నీ 5 ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వం ఏంటో చెప్తాను అని అంటారు. అవును, అందుకని ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుందండి ఆ వయసులో. ఐదర్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ఎల్స్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. వాటిని మనం కంట్రోల్ చేయగలం. బ్రెయిన్ డెవలప్మెంట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాడ్జెట్ ఇన్వాల్వ్మెంట్ మినిమంగా ఉండాలి. డెవలప్మెంట్ స్టేజ్ దాటారు, ఇప్పుడు వీళ్ళు ఇంకా డెవలప్ అయిన బ్రెయిన్ ఉపయోగించుకుంటున్నారు అన్నప్పుడు 1 అవర్ to 1.5 hours ఇవ్వచ్చు. ఇది కూడా ఏంటి, వాట్ ఎవర్ వి వాచ్ దట్స్ అవర్ బిహేవియర్. ఓకే, మనం ఏం చూస్తామో అదే మన బిహేవియర్. మా అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ అండి అంటారు ఒక పేరెంట్ వచ్చి. సరే ఫోన్లో ఏమేమి చూస్తున్నాడు అండి అని అడుగుతాం. బ్యాటిల్ ఫీల్డ్ గేమ్స్ అండి అంటే డడ్డడ్డడ్డడ్డడ్డు కాల్ చేసుకుంటాడు. అక్కడ గేమ్లో అంత సిమ్యులేషన్ వచ్చేసినప్పుడు పిల్లోడు బిహేవియర్లో సిమ్యులేషన్ ఏముంటుంది, అసలు ఛాన్స్ ఉంటుందా? మా అమ్మాయి క్లాస్ రూమ్లో గాసిప్స్ ఎక్కువ చెప్తుందండి, అసలు అలవాటు లేని బిహేవియర్ వస్తుందండి అని అంటారు. ఆ పాప చూసేవన్నీనేమో కేపాప్ డ్రామాస్ను, ఏయో వెబ్ సిరీస్, వ్యాంపైర్ డైరీస్, ఇలాంటి టీనేజ్ లవ్, ఈ సెడక్షన్, ఆ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్. వాట్ ఎవర్ యువర్ కిడ్ వాచెస్ ఇట్స్ దేర్ బిహేవియర్. ఓకే, ఒక సీజన్ అంతా కొన్ని సీజన్స్ నడుస్తాయి కదా మన తెలుగు న్యూస్, మన తెలుగులో కూడా ఆ సీజన్స్ చూసే వాళ్ళంతా కూడా పేరెంటల్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మరి పెద్దవాళ్ళు అన్ని నిగ్రహాలు ఉన్న మనమే అలా బిహేవ్ చేస్తుంటే పాపం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే చిన్న చిన్న బుర్రలు ఏం చేస్తాయండి అవి. అందుకని గ్యాడ్జెట్ ఇవ్వాలి, టెక్నాలజీతో పాటు వాళ్ళని నడిపించాలి, అన్నీ ప్రాపర్గానే ఉండాలి. కాకపోతే బ్యాలెన్స్. గంట ఇవ్వండి, 45 నిమిషాలు ఇవ్వండి, 30 నిమిషాలు ఇవ్వండి. ఒక పిల్లోడు సోషల్ ప్రాజెక్ట్ ఏదో చేసుకుంటున్నాడు అనుకోండి, అక్కడ 2 గంటల టైం పట్టొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, అక్కడ ఫోన్లో ఏం జరుగుతుందో మీ పిల్లోడి మీద మీకు నమ్మకం ఉంటే ఇవ్వచ్చు. ఓకే, అలా కానీ మొత్తానికి విడిగా పెట్టేసి అలా దూరం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దుప్పడు ముసుగులు వేసుకుని తల్లి తండ్రి పడుకున్నాక సీక్రెట్గా ఫోన్ తీసుకుని వచ్చి నిద్రలు ఆపుకుని అమ్మ నాన్న పడుకున్నాక తీసుకోవాలి అన్న దానికోసం నిద్ర ఆపుకుని సైలెంట్గా తెచ్చుకుని వాడేసుకుని మళ్ళీ వాళ్ళు లేచేలోపు ఫోన్ అక్కడ పెట్టేసి, కనీసం పేరెంట్స్కి కూడా తెలియదు ఆ ఫోన్ తీసుకొచ్చి వాడాడు. కొంతమంది ఇగ్నోరెంట్ పేరెంట్స్ ఉంటారు కదా, తెలియకుండా ఇంత అవేర్నెస్ లేని వాళ్ళు పెట్టేస్తే వీడికి నైట్ నిద్ర లేక, ఈ అమ్మాయికి నైట్ నిద్ర లేక స్కూల్కి వెళ్ళి పడుకుని అక్కడ అకాడమిక్స్ అంతా మైనస్ చేసుకుని ఈ నైట్ వ్యవహారాల్లో ఎన్ని చాటింగ్లు, ఎన్ని వీడియోలు చూశారు, ఏం చేశారో తెలియక మేము పొద్దున్నంతా పగలంతా పిల్లల్ని పర్ఫెక్ట్గా చూసుకున్నామండి, అయినా కూడా ఎందుకు తేడా వస్తుందో తెలియట్లేదు అంటే ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టుకోగలడండి.